ఇది రాకింగ్ రాకేష్ గారికి, అదేవిధంగా హనుమల దేవేందర్ రెడ్డి గారికి, డైరెక్టర్స్ నాగిరెడ్డి గారికి, సంపత్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మిగతా టీచర్స్ అందరికీ నమస్కారాలు. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా ఎగ్జామ్స్ రాయండి. రాస్తారా? 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. 9th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9th క్లాస్ వాళ్ళు తక్కువ మంది కనిపిస్తున్నారు. నిజంగా నాకు దేవేంద్ర రెడ్డి గారితో గత 20 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. ఎందుకంటే సార్ సంస్థ అంటే నాకు మాతృ సంస్థతో సమానం. ఎందుకంటే తల్లి దగ్గర మనము ఎక్కువగా మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది కదా, ఆ భయం నాలో ఉంది. కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రం మీరు భయపడకండి. ఎందుకంటే భయం బానిసని చేతగాని వాణి చేస్తుంది, ధైర్యం వీరుణ్ణి విజేతని చేస్తుంది. అవునా కాదా? మీరు వీరులా బానిసలా? వినపడట్లే నాకు. వీరులై విజేతలు అవ్వాలి. ఎంతమందికి 10/10 వస్తాయో చూస్తా. ఎందుకంటే మళ్ళీ వస్తా కదా నేను ఇక్కడికి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా కదా. అయితే విద్య, చదువు అంటే అక్షరము ఆయుధం లాంటిది. అందుకే సుభాషితంలో ఒక శ్లోకంలో చెప్పబడింది, ప్రథమే ఆర్జిత విద్య, ద్వితీయ ఆర్జిత ధనం, తృతీయ ఆర్జిత కీర్తి, చతుర్థే ఆర్జిత కరిష్యతి అని. అంటే మన జీవితాన్ని 4 భాగాలుగా విభజించుకోవాలి. మొదటిది బాల్యం, రెండవది యవ్వనం, మూడవది వ్యవహారం, 4వది వృద్ధాప్యం. మొదటి భాగంలో మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, విద్యను సంపాదించుకోవాలి. ఈ మొదటి భాగంలో విద్యని, జ్ఞానాన్ని సంపాదించుకోవడంతో 2వ భాగంలో ధనాన్ని సంపాదించుకోగలగాలి. అంటే 20 నుంచి 40 సంవత్సరాల వరకు. 40 నుంచి 3వ భాగంలో ఈ మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానంతో, మనం సంపాదించుకున్న విద్యతో, ధనంతో కీర్తి ప్రతిష్టలు అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. ఈ 3 భాగాలను మనం సంపాదించుకోలేకపోతే వృద్ధాప్యం 4వ భాగం. ఆ 4వ భాగంలో మనం ఏం చేయగలుగుతాం? ఏమీ చేయలేము. అందుకే కాయిషత్య అంటే ఏమీ చేయలేమని చెప్పింది అనమాట. అందుకే అంటే ముసలి వయసులో మనకు మన ఒంట్లో అంటే మన బాడీలో రక్తం స్లోగా ప్రవహిస్తుంటుంది. కానీ మనకు అలా స్లోగా ప్రవహిస్తుందా? ఉరకలెత్తుతుంది. ఎంతమందికి ఉరకలెత్తుతుంది? చెప్పట్లేదు ఎవరు? ఎంతమందికి రక్తం ఉరకలెత్తుతుంది? ముసలి వాళ్ళ మీరు? శ్రీశ్రీ చెప్పారు ఒక మాట, పుట్టుకతోనే కొంతమంది వృద్ధులు అని. మీరు ముసలి వాళ్ళ, యువకులా? ఎంతమంది యువకులు? చేతులు ఎత్తాలి ఒకసారి. అందుకే శ్రీశ్రీ గారు చెప్పిన మన ముసలి వాళ్ళం కాదు, మన బ్లడ్ ప్రవహిస్తుంది. అందుకే నిరంతరం అంటే మనం నిరంతరం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. అందుకే నేను ఎక్కడికి పోయినా కూడా ఒక మాట చెప్తా, లక్ష్యం లేనివాడు మరణించినట్టే లెక్క అని. లక్ష్యం ఉందా లేదా? ఎంతమందికి లక్ష్యం ఉంది ఇక్కడ? చాలా తక్కువ ఎత్తుతున్నారు చేతులు. పిల్లలందరికీ లక్ష్యం ఉంది. అందుకే ఎందుకంటే పేరెంట్స్కి ఏం లక్ష్యం ఉంటుంది? పిల్లల భవిష్యత్తే వారికి లక్ష్యం. అవునా కాదా? అయితే నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు, ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, అన్నయ్య మా ఇంట్లో నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని బాగా మా అమ్మ వాళ్ళు మంచి స్వాతంత్రం ఇచ్చింది, ఆడుకోవడానికి పంపిస్తున్నారు, ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్తా అంటే ఒక్కడిని పంపిస్తున్నారు, కానీ నన్ను మాత్రం పంపించట్లేదు అని ఒక అమ్మాయి అడిగింది సార్. అడిగినప్పుడు అనిపించింది నాకు, నిజమే కదా, మరి ఎందుకు అమ్మాయిలకు మనం స్వేచ్ఛ చేయట్లేం, అబ్బాయిలకు ఎందుకు స్వేచ్ఛ ఇస్తున్నాం అనుకున్నా. నాకు ఆలోచించి ఒక మాట అనిపించింది నాకు. సత్యవాణి గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనుము లాంటి వాళ్ళు, ఉక్కు లాంటి వాళ్ళు. అవునా కాదా? వాళ్ళని ఎవరు దొంగలించలేరు. అంటే మనం ఎక్కడ స్కూల్ బయట వదిలిపెట్టినా, ఇంటి బయట వదిలిపెట్టినా, ఎక్కడికి పంపించినా వాళ్ళని దొంగలించలేని వారు. కానీ ఆడపిల్లలు బంగారం లాంటి వాళ్ళు, వజ్రం లాంటి వాళ్ళు. కాబట్టి వీరిని ఎవరైనా అపహరించడం జరుగుతుంది, దొంగల చేతనో దోపిడీదారుల చేతనో అపహరించడం జరుగుతుంది అని చెప్పి మనం బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? మన ఒంటి మీదనో లేకపోతే బీరువాలనో దేవుడి గుళ్ళోనో పెడతాం. కాబట్టి అంత విలువైన జన్మ ఏదైనా ఉంది అంటే ఆడజన్మ. ఎందుకంటే సృష్టికి మూలం ఆడజన్మ. అవునా కాదా? అందుకే ఎప్పుడైనా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మిమ్మల్ని అంటే ఎందుకు మా మీద ఇంత షాడీజం చూపిస్తా, ఒక అమ్మాయి అని అంటుందన్నమాట, మా అమ్మ నాన్న మీద షాడీజం చూపిస్తుంది, బయటికి పంపించట్లేదు అంటే వాళ్లకు మీ మీద నమ్మకం లేక కాదు,
మీ పైన జాగ్రత్త. ఎందుకంటే ఇంట్లో ఒక మూలకున్న చీపిరి ఉంటుంది కదా, చీపిరినే మన తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఒక మూల పెడుతున్నప్పుడు నీ జన్మ ఎంత విలువైనది, మీ జన్మ ఎంత విలువైనది. అందుకే మీకు ఆ జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, జనరల్గా విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే, మేము చదువుకునే టైంలో తొర్రూరుకి స్కూల్కి రావాలి అంటే ఒకే బస్సు ఉండేది. ఆ బస్సు లోపల ఎంతమంది ఉండేదో ఆ బస్సు పైన కూడా అంతే మంది ఉండేది. టీచర్స్ కూడా తెలుసు, ఎందుకంటే నాకు చాలా మంది టీచర్స్ మిత్రులు క్లాస్మేట్లు ఉన్నారు. ఆ బస్సు వెనకాల ఒక స్టాండ్ ఉంటుంది, నిచ్చెన. ఆ నిచ్చెన పట్టుకొని బ్యాగ్ వేసుకొని వచ్చేవాళ్ళం. అంతకంటే ముందు అంటే సార్ వాళ్ళు చదువుకునే టైంలో స్కూలు లేవు సరిగా. ఎక్కడికో కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ, వాగుల నుంచి వంకల నుంచి నడుచుకుంటూ పోయి చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, మేము స్కూల్ దగ్గరికి చదువు దగ్గరికి పోతే ఇప్పుడు చదువు మీ దగ్గరికే వస్తుంది. ఎంత ఈజీ అయిపోయింది. మీ ఇంటి మీద మీరు రెడీ అయితే చాలు, బస్ వస్తుంది. అక్కడ ఎక్కితే స్కూల్లో దిగుతారు, స్కూల్లో ఎక్కితే ఇంటి దగ్గర దిగుతారు. అంటే కంఫర్ట్గా, అంత కంఫర్ట్గా మీకు ఉంటుంది. అందుకే ఈ కంఫర్ట్ ఓకే, అంటే చదువుకోవడం కోసం కంఫర్ట్ ఓకే, కానీ జీవితంలో ఈ కంఫర్ట్ కూడా ప్రమాదకరమే. కంఫర్ట్ జోన్ అనేది చాలా ప్రమాదకరం. ఒక చిన్న కథ చెప్తా. ఒక రాజు ఉన్నాడు. పూర్వం ఒక రాజు తనకు వేటకి పోవడం బాగా అలవాటు. అట్లే ఒక అడవిలోకి వెళ్ళి వేటాడుతుంటే ఒక చిలుక చాలా అందంగా కనిపించిందట. ఆ చిలుక గాల్లో చాలా విన్యాసాలు చేస్తుందట, ఎగురుతుంది, రెక్కలతో బాగా ఎగురుతూ విన్యాసాలు చేస్తుంది. ఆ రాజు కనిపించింది, అబ్బా ఇంత అద్భుతమైన ఈ చిలుకని తీసుకొచ్చి నా రాజ్యంలో ఉంచుకోవాలి, నా ఇంట్లో ఉంచుకోవాలి అని చెప్పి పట్టుబట్టి ఆ చిలుకని బంధించి తీసుకొచ్చి ఒక బోన్ తయారు చేసి ఆ బోన్లో పెట్టాడు. కానీ అప్పుడు ఆ చిలుక పరిస్థితి ఏంటిది, ఎగిరే చిలుక కనుక ఆ బోన్లో ఉండేసరికి బాధపడింది, నన్ను ఎందుకు ఇలా బంధించారని. కానీ ఒకరోజు 2 రోజుల తర్వాత దానికి అలవాటైంది. ఏం అలవాటైందంటే, ఆ రాజు దాన్ని బాగా చూసుకోవడం మొదలుపెట్టిండు. దానికి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, పల్లీలు అన్నీ, దానికి ఎలాంటి ఆహారం కావాలంటే అలాంటి ఆహారం పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు అది కంఫర్ట్గా ఫీల్ అయింది. రోజు రోజుకు అలవాటు అయిపోయింది. అంటే ఆహారం కోసం అది అడవిలో రెక్కలను కొట్టుకుంటూ కష్టపడుతూ చెట్టు తిరుగుతూ ఆహారాన్ని సేకరించుకునే పక్షికి తన దగ్గరికే అన్నీ రావడంతో తనను తాను మర్చిపోవడం అలవాటు అయిపోయింది. దానికి తన టాలెంట్ని మర్చిపోయింది, తన శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మర్చిపోయి ఆ బోన్లోనే ఉండిపోయింది. రాజు ఒకరోజు మళ్ళీ వచ్చి, అరే ఈ పక్షి ఎగరడం చూడాలి, ఆ రోజు అంత అద్భుతంగా ఎగిరింది కదా అని చెప్పి ఆ బోన్ నుంచి వదిలిపెట్టిండు. కానీ అది ఎగరడం లేదు. అరే ఎందుకు ఎగరడం లేదని చెప్పి ఆ బోన్లో ఉన్న పక్షిని తీసి ఒక చెట్టు కొమ్మ పైన పెట్టిండు. అయినా ఎగరడం లేదు. అరే ఎందుకు ఎగరట్లేదు? ఆ రాజ్యంలో ఉన్న చాలా మందిని పిలిచి ఈ పక్షి ఎందుకు ఎగరట్లేదు అని చెప్తే చాలా మంది చాలా విన్యాసాలు చేశారు. దాని ముందు ఎన్నో సౌండ్ శబ్దాలు ఇవన్నీ చేసినా కూడా ఆ పక్షి ఎగరడం లేదు. ఎందుకు ఎగరడం లేదు అంటే అది కంఫర్ట్ జోన్గా ఫీల్ అయింది. నాకు ఎగిరే అవసరం లేదు, నాకు అన్ని నా దగ్గరికే వస్తున్నాయి, అప్పుడు నేను కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంది. అప్పుడు ఒక రైతు వచ్చింది అక్కడికి. ఎందుకు ఎగరట్లేదు, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి అని చెప్పి చూసి, ఎన్ని రోజుల నుంచి బోన్లో ఉంది, దీనికి ఏం ఆహారం పెట్టారు, ఇవన్నీ అర్థం చేసుకొని తను, ఎందుకంటే కష్టజీవి కాబట్టి తను ఏం అర్థం చేసుకొని ఆ ఏ చెట్టు కొమ్మ మీద పెట్టాడో ఆ కొమ్మని నరికేసింది. వెంటనే తను ప్రాణభయం తను వేగడం మొదలుపెట్టింది. అంటే కంఫర్ట్ జోన్ నిజంగా ప్రమాదకరం. మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి మన లక్ష్యం కోసం. మీ ఇక్కడ లక్ష్యం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరు లక్ష్యం ఉన్నారని ఎత్తారు కదా. నిజంగా మీకు లక్ష్యం ఉంటే మీరు ఎవరితో పోటీ పడాలి? ఎవరితో పోటీ పడాలి? మీ ఫ్రెండ్స్తోనా? మీ అన్న తమ్ముడితోనా? చదువుతో పోటీ పడద్దు నాన్న. చదువు ఎలా ఉండాలంటే, ఈ ప్రపంచంలో మనకి ఏ వ్యసనమైనా మనకు హాని చేస్తుంది, కానీ మనకు చదువు వ్యసనంలా ఉండాలి. చదువు అనేది వ్యసనంలా తయారు చేసుకోవాలి మనం. అదే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మన భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుంది. కానీ మనం పోటీ ఎవరితో పడాలి అంటే, మన అన్న తమ్ములతోనో, అక్క చెల్లెలతో, మన క్లాస్మేట్స్తోనో కాదు. మనం పోటీ పడాల్సింది ఆ సూర్యునితో పోటీ పడాలి. ఎందుకంటే తనకంటే ముందే మనం లేవాలి, తను లేవక ముందుకే మనం లేవాలి. ఎవరైతే పొద్దున లేస్తారో, అంటే లేచి ఏం చేయాలి అంటే సెల్ పట్టుకొని కూర్చోవాలా? ఇంట్లో ముసలి వాళ్ళు కూడా పొద్దున లేస్తారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. జూలై సినిమాలో డైలాగ్ ఉంటుంది, పొద్దున లేస్తే ఏమొస్తుంది డాడీ, కోడి కూడా పొద్దున లేస్తుంది, కోసి కూర ఉంటాం కదా అని. అలాంటి వాటికి మనం అట్రాక్ట్ అవుతాం. కానీ పొద్దునంటే ఎందుకు లేవాలంటే మనకు సమయం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కాలాన్ని మనం ఆపే శక్తి మనకు లేదు. కాలం నిరంతరం ప్రయాణిస్తుంది. మనం ఎంత పోటీ పడ్డా ఈ కాలాన్ని పరిగెత్తలేవు.
కాబట్టి ఆ కాలంతో పరిగెత్తాలి అంటే, మనకు ఎక్కువ సమయం కావాలి అంటే మనం ఉదయమే సూర్యుడు లేవకముందే లేవాలి. మనం ఏ లక్ష్యం మీద పెట్టుకున్నామో, ఇప్పుడు మీ ముందున్న లక్ష్యం ఏంటి? 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి, బాగా రాయాలి. ఎలా రాయాలి? దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. పొద్దున్న లేసి దానికోసమే ట్రై చేయండి. చాలా ఈజీ 10th ఎగ్జామ్ రాయడం. ఎందుకంటే మీకు అనుకోకుండా ఎదురొచ్చే ప్రశ్నలు ఉండవు. అందులో ఉంటాయా? మీకు తెలియని ప్రశ్నలు ఉంటాయా 10th క్లాస్ ఎగ్జామ్స్లో? ఎందుకు ఉండవంటే మీరు చదువుకున్న సబ్జెక్టే, మీ చేతిలో మీ బ్యాగులో ఉన్న పుస్తకాల నుంచి వచ్చిన క్వశ్చన్సే, అందులో ఉండే ఆన్సర్సే. మీరు ఒక్కసారి భయాన్ని వదిలి ఒక్కసారి ఆలోచించి కూల్గా ఎగ్జామ్ పేపర్ దగ్గర పెట్టుకొని ఒక్క నిమిషం మౌనం పాటించి స్టార్ట్ చేయండి ఎగ్జామ్. ఆన్సర్స్ అవంతటి అవే వస్తాయి. ఎందుకంటే అన్నీ మీరు చదివినవి మాత్రమే ఉంటాయి, చదవని ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదివి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో మీకు, మీ తల్లిదండ్రులకు, ఈ విద్యా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని, మీరు ఎంతమందికి మంచి మార్క్స్ వస్తాయో సార్ని అడిగి మీ అందరికీ మంచి అవార్డ్స్ కూడా ఇస్తాం నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవేంద్ర రెడ్డి గారికి, యాజమాన్యానికి, టీచర్స్ అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.